యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు లోకా సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. 1. జకర్యా తనకు పుట్టిన కుమారునికి ఏ పేరు పెట్టమని పలక మీద వ్రాశారు? జవాబు: జకర్యా తన కుమారునికి యోహాను అని పేరు పెట్టమని పలక మీద వ్రాశారు. 2. జకర్యా తన కుమారునికి యోహాను అని పేరు పెట్టమని పలక మీద వ్రాయగానే ఏమి జరిగింది? వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. 3. జకర్యా ఎలిజబెతుల కుమారునికి ఎన్నవ దినమున సున్నతి చేసెను? జవాబు: జకర్యా ఎలిజబెతుల కుమారునికి 8వ దినమున సున్నతి చేసెను. 4. ఎలిజబెత్ కుమారుని కనినప్పుడు జకర్యా ఎలిజబెతులతో పాటు ఇంకా ఎవరు సంతోషించిరి? ఎలిజబెత్ కుమారుని కనినప్పుడు ప్రభువు ఎలిజబెత్ మీద మహాకనికరముంచినని ఆమె ఇరుగు పొరుగువారు, బంధువులు విని ఆమెతో పాటు సంతోషించిరి. 5. ప్రభు హస్తము జకర్యాకు తోడయుండెను గనుక జకర్యాకు జరిగిన సంగతులను గూర్చి వినిన వారు ఏమనుకున్నారు? జవాబు: ప్రభు హస్తము జకర్యాకు తోడయుండెను గనుక జకర్యాకు జరిగిన సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడుగును అని వాటిని మనసులో ఉంచుకొనిరి. 6. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమని ప్రవచించాడు? జవాబు: జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసినను. 7. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు ఎక్కడ ఉండెను? జవాబు: శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. థ్యాంక్ యూ.